నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ తురగా శ్రీరామ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ప్రస్తుతం ఇరాన్ లోనైతే చాలా అల్లకల్లోలంగా ఉంది. జస్ట్ కూల్ ఆఫ్ అయింది అంతే ప్రస్తుతానికి. బట్ అయినప్పటికీ కూడా ట్రంప్ యొక్క టార్గెట్ అట్లానే ఉంది. ఎందుకంటే ఆయన ఎప్పుడు ఎట్లా బిహేవ్ చేస్తాడు అనేది అయితే మాత్రం ఎప్పుడు ప్రశ్నార్థకమే. దీనికి సంబంధించి మీరేమంటారు? అంటే అసలు ట్రంప్ ఎజెండా ఏంటి? అండ్ ఆయన గ్రీన్లాండ్ కూడా తంది అని చెప్పేసి ఒక వాదన వినిపిస్తూ ఉన్నాడు. దాన్ని ఎట్టి పరిస్థితుల్లోని ఆధీనంలోకి తీసుకుంటామా అనే మరో వాదన వినిపిస్తూ ఉంది. సో దీనికి మీరేమంటారు? దీన్ని పర్యవసానము భారత్ మీద ఎలా పడే అవకాశం ఉంది అని అనుకోవచ్చు మనం? అంటే ట్రంప్ ఇప్పుడు పూర్తిగా సామ్రాజ్యవాద విధానంతో ముందుకెళ్తున్నాడండి. ఈ సామ్రాజ్యవాద విధానంతో ముందుకెళ్తాం అనేది ఇప్పుడు ఏం కొత్త కాదు. గతంలో బ్రిటిషర్స్ మన దేశం మీద దాడి చేశారంటే సామ్రాజ్యవాదమే. అంతకుముందు మొఘలాయిలు మన మీద దాడి చేశారంటే సామ్రాజ్యవాదమే. ఆ రోజు మొఘలాయిలు మన మీద దాడి చేయడానికి కారణం మన దగ్గర ఉన్న బంగారం గాని, రత్నాలు గాని రోడ్ల మీద పోసి మనం అమ్మేవాళ్ళం. అట్లాంటిది అవన్నీ చూసి మన దగ్గర ఉన్న ధనం దోచుకోవడానికి ఆ రోజు వచ్చారు. ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చారు. ప్రపంచవ్యాప్తంగా బ్రిటిష్ వాళ్ళందరూ దాడులు చేసి ఆ సామ్రాజ్యవాదంతో అన్ని చోట్ల దోచుకుపోయారు. ఇప్పుడు అదే సామ్రాజ్యవాదం ఇప్పుడు వీరి దేశాల్లో ఉన్న ఏవైతే ప్రకృతి వనరులు ఉన్నాయో వాటిని దోచుకునే కార్యక్రమానికి ఇప్పుడు ట్రంప్ శ్రీకారం చుట్టాడు. దీనికి అయితే ఒక కారణం ఉంది. ఈ కారణం ఏంటంటే ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత ఇప్పుడు మొత్తం అంతా కూడా అమెరికా యొక్క పరపతి ప్రపంచవ్యాప్తంగా పోయింది ఒకటి. అమెరికా డాలర్ యొక్క వాల్యూ పడిపోతుంది ఒకటి. అంటే అమెరికా డాలర్ ని ఈ రోజు వాళ్ళు ముద్రించుకుని ఎన్ని కావాలంటే అన్ని ముద్రించుకుని వాళ్ళు పబ్బం గడుపుకుంటున్నారు తప్ప ఒరిజినల్ గా ఆ డాలర్ కి అంత వాల్యూ లేదు. అయినా సరే ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా డాలర్ మార్గం నడుస్తోంది కాబట్టి వాళ్ళు ఎన్ని ముద్రించుకున్నా కూడా వాళ్ళకి తెలియట్లేదు. వాస్తవంగా ఇన్ఫ్లేషన్ విపరీతంగా పెరిగిపోయింది అక్కడ. ధరలన్నీ పెరిగిపోయినాయి. మొత్తం ధరలన్నీ పెరిగిపోయినాయి. అన్ని దేశాల మీద సుంకాలు వేశాడు. ఆ సుంకాలు వేయడం వల్ల వాళ్ళు సుంకాలు వేశారు. దాంతో అక్కడ మొత్తం ఏది తినాలన్నా కూడా అమెరికా ఒక సగటు పౌరుడికి వాడికి ఇంతకు ముందు ₹1000 ఒక నెలకు ఖర్చు అయితే ఈ రోజు 2000, 3000, 4000 దాకా ఖర్చు అయిపోతుంది అమెరికాలో సగటు పౌరుడికి. అలాంటి పరిస్థితి. దాని వల్ల ఏమైంది, ఇప్పుడు అమెరికాని రక్షించాలి అంటే ఓ పక్కనేమో మనం భారతదేశం మిగతా బ్రిక్స్ దేశాలతో కలిసి బ్రిక్స్ కరెన్సీని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఈ బ్రిక్స్ కరెన్సీ అనేది కనుక వస్తే అసలు ఇంకా మొత్తం అమెరికా అనేది పూర్తిగా నేలమట్టం అయిపోయినట్టే లెక్క ఆర్థికంగా. సో అలాంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇప్పటికే మనం డాలర్ ని వదిలించేసుకున్నాం. భారతదేశం అసలు డాలర్లన్నీ అమ్మేస్తుంది, డాలర్ బాండ్లు అమ్మేస్తుంది, దాన్ని బంగారంగా మార్చుకుంటుంది. మన దేశాన్ని చూసి మిగతా దేశాలు కూడా డాలర్లన్నీ అమ్మేస్తున్నాయి. అంటే డాలర్ ని బహిష్కరించే ప్రయత్నం మొత్తం ప్రపంచవ్యాప్తంగా జరుగుతోంది. ఇవన్నీ చూసిన తర్వాత అమెరికాకి ఫ్యూచర్ కనిపించట్లా. దాని వల్ల ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఆల్రెడీ వాళ్ళకి సైనిక సంపత్తి ఉంది కాబట్టి దాన్ని తీసుకుని ఎక్కడైతే ఆయిల్ ఉంటుందో ఆయిల్ ఉన్న దేశాల మీద పడుతున్నారు. ఇప్పుడు గ్రీన్లాండ్ మీద మొన్న వెనిజులా మీద దాడి చేసి అక్కడ ఉన్న అతన్ని తీసుకొచ్చి అధ్యక్షుడిని కూడా బంధించారు అంటే అక్కడ ఉన్న ఆయిల్ కోసం. ఈ ట్రంప్ గారు వీడు అబ్బసొమ్ములాగా దాన్ని ఇప్పుడు మనకు అమ్ముతానంటాడు. వెనిజులాకి ఆయిల్ అమ్మడానికి వీడేవాడండి? వెనిజులా వాళ్ళు అమ్మాలి, మనకు అమ్మితే గానీ. వెనిజులా అధ్యక్షుడిని అరెస్ట్ చేసి ఆ వెనిజులా మీకు అమ్ముతామని మనకు ఆఫర్ చేస్తున్నాడు. అత్తదొమ్మలుడిదానం చేసాడని. ఇప్పుడు అలాగే గ్రీన్లాండ్ మీద కూడా అంటే గ్రీన్లాండ్ మీద కూడా అక్కడ ఉన్న సహజ వనరులు, ఆ సహజ వనరుల మీద వీడి దృష్టి పడింది. అందుకని వీడు ఏమంటాడు, ఇదేదో చైనా లేకపోతే మేము లాగేసుకోకపోతే చైనా లాగేసుకుంటుంది అంటే రష్యా లాగేసుకుంటుంది అని భయపెడుతున్నాడు. అంటే ఎక్కడ నమ్మే విషయమైనా ఇన్ని సంవత్సరాల నుంచి లాక్కోదలుచుకుంటే చైనా రష్యా ఎప్పుడు ప్రయత్నం చేసేవే కదా, ఎందుకని ప్రయత్నం చేయలేదు? సార్, అంటే ఇప్పుడు అమెరికా పని ఏంటంటే ఇప్పుడు ట్రంప్ చేస్తున్న ముఖ్యమైన పని ఏం చేస్తున్నారంటే ప్రతిదాన్ని కూడా బూచిగా చూపెడుతూ ప్రస్తుతానికి భారత్ కున్న మిత్ర దేశాలని చుట్టూ ఉన్న దీన్ని భారతదేశంలో ఉన్న లోపల సర్కిల్ ని కూడా కొలాప్స్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాడు అనేది అర్థమవుతుంది మనకు. సో ఇది ఒక భయంతో చేస్తున్నారని అనుకోవచ్చా? ఎందుకంటే మీరు ప్రస్తావించారు ఆల్రెడీ ఆ డాలర్ విలువ పడిపోతుంది, డాలర్ ని బహిష్కరించే ప్రయత్నంలో ఉన్నాము అని చెప్పేసి. మీ వాయిస్ కొంచెం కట్ అవుతోంది. అయినా కూడా అంటే మీరు భారత్ గురించి అడుగుతున్నారు కాబట్టి, అంటే ఇప్పుడు భారత్ గురించి కాదండి, ఇప్పుడు ఇరాన్ విషయం తీసుకున్నా కూడా ఇరాన్ విషయంలో కూడా ఇరాన్ అనేది ఇరాన్ లో ఉన్న సహజ వనరులు ఒకటి. రెండవది ఇస్లాం కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని దాడి చేసి వాటిని దోచుకునే కార్యక్రమం క్రిస్టియన్ కంట్రీస్ అని చేస్తుంటాయి. క్రిస్టియన్ కంట్రీస్ మీద దాడి చేసి అక్కడ ఉన్న వనరులు దోచుకునే కార్యక్రమం ఈ ఇస్లాం కంట్రీస్ చేస్తుంటాయి. వీళ్ళిద్దరికీ కూడా మతతత్వ కాబట్టి
ఈ మతతత్వ ఎజెండాలో భాగంగా క్రిస్టియన్ కంట్రీగా ఉంది కాబట్టి అమెరికా అనేది పైకే చెప్పినా కూడా క్రిస్టియన్ కంట్రీ అది. సో వాళ్ళు ఇజ్రాయెల్ తో కలిసి మొత్తం ఇరాన్ ని ధ్వంసం చేసేసి అక్కడ ఉన్న ఖుమైనీ పాలనని ధ్వంసం చేసేసి, ఎందుకంటే వాళ్ళు దాడి చేసేది ఇజ్రాయెల్ మీద దాడి చేస్తారు, తర్వాత అమెరికా మీద దాడి చేస్తారు. సో అందువల్ల ఏంటంటే ఆ భయంతో వీళ్ళు ముందే వాళ్ళు అణు కార్యక్రమాలు చేపట్టకుండా ఉండటం కోసం ఇరాన్ మీద దాడి చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఇరాన్ లో కూడా మనం కేవలం అమెరికా మాత్రమే కాదు, ఇరాన్ లో కూడా చాలా దుర్మార్గమైన పాలన నడుస్తుంది. ఇక్కడ మనం ఎలాగైతే స్త్రీలకి స్వాతంత్రం కావాలని మాట్లాడుకుంటాం, అక్కడ కూడా ఈ రోజున స్త్రీలు స్వాతంత్రం కావాలి, మేము ఈ బురకాల్లో మేము ఉండలేము అని చెప్పి బురకాలు తీసి బయట పారేస్తున్నారు. మొత్తం పబ్లిక్ లోకి వచ్చి బురకాలు తీసేసి ఫ్రీ ఇరాన్, ఇది అసలు మాది పర్షియా దేశం, మాది అసలు ఇస్లామిక్ కంట్రీనే కాదు, మేము ఇస్లాంకి సంబంధించిన వాళ్ళమే కాదు, మేము పర్షియన్స్ అని చెప్పి ఇప్పుడు మాట్లాడుతున్నారు. అక్కడ ఉన్న ఇరాన్ లో ఉన్న పౌరులందరూ మాట్లాడుతున్నారు. దానివల్ల దాన్ని అణగదొక్కడానికి మతతత్వవాదంతో ఉన్న ఖుమైనీ ఏం చేస్తున్నాడు, ఇరాక్ నుంచి మొత్తం సైనికులందరినీ తీసుకొచ్చి, కిరాయి సైనికులను తీసుకొచ్చి వేలాది మందిని చంపేశాడు ఇప్పుడు అక్కడ. ఆ వేలాది మందిని చంపిన తర్వాత ఇప్పుడు కొంచెం నిశ్శబ్దం ఏర్పడింది. కానీ అది వంకగా చూపి ఇప్పుడు ట్రంప్ దాని మీద దాడి చేసే ప్రయత్నాలు చేస్తున్నాడు. అతని మీద కనుక ఇరాన్ మీద కనుక దాడి చేస్తే అమెరికా కాదు ఎవరూ నెగ్గలేరు. ఎందుకు కారణం ఏంటంటే వాళ్ళని కొంతవరకు కట్టడి చేయొచ్చేమో తప్ప ఆ దేశాన్ని స్వాధీనం చేసుకోవడం సాధ్యం కాదు, సైనిక పరంగా చేయడం అసలు సాధ్యం కాదు. ఎందుకంటే అక్కడున్న పర్వతాలు అలా ఉంటాయండి. ఇరాన్ లో ఉన్న పర్వతాలు దుర్భేద్యమైన పర్వతాలు. ఆ లోపలికి దేశంలోకి సైనికులు వెళ్ళడం అనేది, వేరే దేశ సైనికులు వెళ్ళడం అనేది ఇంపాసిబుల్. ఎందుకంటే అక్కడ ఉన్న ఆ గుహలు గాని, ఆ పర్వతాలు గాని, వాటి లోతుపాతులు గాని వాళ్ళకి తెలిసినట్టు ఎవరికి ప్రపంచంలో ఎవరికి తెలియదు. అంత అద్భుతమైన పర్వతాలు అక్కడ ఉన్నాయి. సో అవి వాళ్ళకి రక్షణ కోటలాగా ఉన్నాయి. అందువల్లనే ఇప్పటికప్పుడు వెనకడుగు వేస్తుంటాడు ఈ ట్రంప్ అనేవాడు కూడా. వెనకడుగు వేయడానికి కారణం ఏంటంటే అదే. సో అందువల్ల ఏంటంటే కొంచెం కట్టడి చేసే ప్రయత్నం మాత్రమే చేస్తున్నారు. ఒకవేళ ఇరాన్ ని కనుక వీళ్ళు దోచుకుంటే కనుక, ఒకవేళ అక్కడ వీళ్ళు వేరే పరిపాలన తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే అలా ఇస్లాం కంట్రీస్ ఒకటొకటి ట్రంప్ చేతుల్లోకి వెళ్ళిపోతాయి. ఆ భయంతో ఇస్లామిక్ దేశాలు, మిగతా ఇస్లామిక్ దేశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అడ్డం పడుతున్నాయి. ట్రంప్ కి కొంచెం సర్ది చెప్పే ప్రయత్నం చేశారు, మీరు ఇరాన్ జోలికి రాకండి. సో అందువల్ల ఏంటంటే వీళ్ళందరికీ టార్గెట్ ఏంటంటే ఇజ్రాయెల్ టార్గెట్. ఇప్పుడు ఈ ముస్లిం కంట్రీస్ అన్నిటికీ ఇజ్రాయెల్ టార్గెట్. రేపు పొద్దున్న ఇరాన్ కనుక ఇజ్రాయెల్ కంట్రోల్లోకి వెళ్ళిపోతే, అంటే అమెరికా కంట్రోల్ అంటే ఆటోమేటిక్ ఇజ్రాయెల్ కంట్రోలే. ఎందుకంటే అమెరికా అక్కడి నుంచి ఎక్కడో నుంచి ఇక్కడ పరిపాలన చేయడం సాధ్యం కాదు. ఇదంతా కూడా ఇజ్రాయెల్ చేతుల్లోకి వెళ్ళిపోతుంది. సో ఇజ్రాయెల్ చేతుల్లోకి వెళ్ళిపోతే ఇజ్రాయెల్ అనేది ఒక్కొక్క దేశాన్ని ఆక్యుపై చేస్తుంది. ఈ గొడవంతా జరగకుండా ప్రస్తుతానికి తాత్కాలికంగా ఆపారు. ఇది కాకుండా రష్యా, చైనా ఈ రెండు కూడా పూర్తి స్థాయిలో ఇరాన్ కి సపోర్ట్ గా ఉన్నాయి. నువ్వు గనక ఇరాన్ మీద డైరెక్ట్ అటాక్ చేస్తే మేము కూడా రంగంలోకి దిగుతామని అవి చెప్తున్నాయి. అప్పుడు ప్రపంచ యుద్ధమే అయిపోతుంది. ఒక పక్కన రష్యా, చైనా ఉండి ఇంకో పక్కన అమెరికా నిలబడితే ప్రపంచ యుద్ధం అయిపోతుంది. సో ఆ పరిస్థితి వచ్చే డేంజర్ ఉంది కాబట్టి కొంచెం ఇప్పుడు ట్రంప్ ఆగడం జరిగింది. ఓవరాల్ గా ఏదైనా కూడా ఇతని టార్గెట్ అంతా ఏంటంటే అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న సహజ వనరులను దోచుకోవడం, రేర్ మినరల్స్ ఏవైతే ఉంటాయో వాటిని దోచుకోవడం. ఇప్పుడు అలాగే రష్యాకిను అక్కడ యుద్ధం జరుగుతుంటే అక్కడ కూడా అదే ప్రయత్నం చేస్తున్నాడు కదా. అక్కడ కూడా మొత్తం ఏదైతే వనరులు ఉన్నాయో ఆ వనరులన్నింటినీ దోచుకునే ప్రయత్నమే చేస్తున్నారు. కాబట్టి ఏంటంటే వీళ్ళ దృష్టి అంతా కూడా ఈ ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు జరగాలి. ఎందుకు యుద్ధాలు జరగాలి అంటే వీళ్ళు ఆయుధాలు తయారు చేసే కర్మాగారాలన్నీ చాలా పెద్ద ఎత్తున అమెరికాలో ఉన్నాయి. వాళ్ళందరూ కూడా అమెరికా ప్రెసిడెంట్ ను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన స్థాయిలో ఉన్నారు వాళ్ళు. సో అందువల్ల అమెరికా ఆ ఆయుధాలు అమ్ముకోవాలంటే ప్రపంచంలో ఎక్కడో దగ్గర యుద్ధాలు జరుగుతూ ఉండాలి. దానికోసం వీళ్ళే కావాలని రెచ్చగొడతారు. ఒకరోజు పాకిస్తాన్ ని ఇండియా మీద రెచ్చగొడతారు, ఒకరోజు బంగ్లాదేశ్ ని ఇండియా మీద రెచ్చగొడతారు, ఇంకొక రోజు ఇరాన్ వాడిని, ఇజ్రాయెల్ వాడిని రెచ్చగొడతారు. ఇలాంటివన్నీ రకరకాలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు చూడండి, హమాస్ వాళ్ళని నిమ్మదాకా వీళ్ళు సపోర్ట్ చేశారు, ఇప్పుడు వాళ్ళ మీద దాడి చేశారు, వాళ్ళందరినీ ఇప్పుడు చంపేశారు. ఇప్పుడు అక్కడంతా కూడా శాంతి ప్రయత్నాలు అని చెప్పి మళ్ళీ శాంతి దూతలాగా వీళ్ళు మాట్లాడుతున్నారు. అవును, ఇప్పుడు ఇండియాకి కూడా గాజాకి సంబంధించి మోదీకి గాజాకి సంబంధించి ఒక కమిటీ వేస్తాం, ఆ కమిటీలో మీరు కూడా చేరండి అని. అంటే దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు మీరు కూడా మేము దొంగలం ఆల్రెడీ, మీరు కూడా వచ్చి మాతో జాయిన్ అవ్వండి అంటే వీళ్ళకి ఎలాగో క్రెడిబిలిటీ లేదు.
వీళ్ళ మొహాలకు క్రెడిబిలిటీ లేదు. వీళ్ళు మళ్ళీ పాకిస్తాన్ ని కూడా జాయిన్ చేసుకున్నారు దాంట్లో. అంటే ఎవరికి క్రెడిబిలిటీ లేదు. ఈ క్రెడిబిలిటీ లేని మొహాలన్నింటినీ ఎవడు పట్టించుకోడు కాబట్టి ఇండియా లాంటి దేశం కూడా అక్కడ ఉంటే మాతో పాటు ఇండియా ఉన్నది అని దానికి ఒక క్రెడిబిలిటీ వస్తుందన్న ఉద్దేశం. అయితే గాజాతో మనం ఇప్పుడు మన తటస్థంగా ఉండే దేశం మంది. అటు ఇజ్రాయెల్ గాని ఇటు గాజాకి గాని ఎవరితోటి కూడా మనకి విభేదాలు ఉండవు. అలాగని వాళ్ళ గొడవల్లో మనం తలలు దూర్చం. అలాంటిది ఇప్పుడు ఆ గాజాలో మనకి రమ్మంటున్నారంటే ఈ విభేదాల్లోకి మనని కూడా మన తలకాయ పెట్టమని చెప్తున్నారు. ఇంకా ఇంటర్నల్ నాకు తెలిసి ఇండియా దానికి ఒప్పుకుంటుందని నేనైతే అనుకోవట్లేదు. పాకిస్తాన్ కూడా దాంట్లో ఉంది కాబట్టి అలాంటి చోట ఇండియా ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు. చూడాలి మరి. అంటే ఇంటర్నేషనల్ పాలిటిక్స్ ని బట్టి ఏమన్నా తప్పనిసరి పరిస్థితుల్లో ఏమన్నా యాక్సెప్ట్ చేస్తారా ఏంటి, ఏం జరుగుతుందనే చూడాలి. అవును సార్. ఎందుకంటే ఏమైనా ఇప్పుడు ప్రస్తుతానికి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ అనేవి కూడా అంతా తర్జన్ భర్జన్ గా ఉన్నాయి కాబట్టి సో ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారో అనేది కూడా ఒక డౌట్ఫుల్ గానే ఉంది. సో చూద్దాం సార్. మొత్తానికి ఏదైనా కూడా ట్రంప్ హడావిడి మాత్రం ఎక్కడ తగ్గడం లేదు. ఇటైతే అటు డీవియేట్ అవుతారు, అటైతే ఇటు డీవియేట్ చేస్తూ ఉంటాడు. మొత్తానికి ఏదో రకంగా అతనంతా ఏం లేదండి, సామ్రాజ్యవాదం. అతనంతా ఆయిల్ కోసం. ఇప్పుడు ఇది తాపత్రయం అంతా ఆయిల్. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఆయిల్ ఉంటే ఆ దేశాలన్నింటినీ దోచుకోవాలి. ఇరాన్ లో విపరీతమైన ఆయిల్ ఉంది. మనకి సప్లై చేసే దేశాల్లో ఇరాన్ చాలా ముఖ్యమైనది. ఇండియాకి ఆయిల్ సప్లై దేశాల్లో ఇరాన్ చాలా ముఖ్యమైనది. ఇప్పుడు ఆ దేశాన్ని దోచుకుంటే మళ్ళీ ఆ ఆయిల్ కూడా వాడి పేరు మీద మళ్ళీ మనకి సప్లై చేస్తాడు అనమాట. అంటే ఎక్కడున్న ఆయిల్ అయినా వాడు దోచేసుకుని ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ సప్లయర్ గా ఇప్పుడు ట్రంప్ నిలవాలి అనేది వాడి తాపత్రయం. దానికోసం ఇదంతా చేస్తున్నాడు. చూడాలి మరి. అంటే ఇప్పుడు నాటో దేశాలు ఉన్నాయి. గ్రీన్లాండ్ విషయంలో నాటో దేశాలు ఎలా రియాక్ట్ అవుతాయనే చూడాలి. ఎందుకంటే ఇప్పుడు దాకా అయితే అతనికి ఏం సపోర్ట్ చేయట్లా. సపోర్ట్ చేయకపోయేసరికి ఇతనికి ఫ్రెండ్లీ దేశాలుగా ఉన్న నాటో దేశాల మీద కూడా ఇప్పుడు సుంకాలు వేస్తామని చెప్తున్నాడు అతను. నాకు సపోర్ట్ చేయకపోతే మీ మీద సుంకాలు వేస్తామని చెప్తున్నాడు. అంటే ప్రపంచంలో నేను ఎవరితో అయినా గొడవ పెట్టుకుంటా, నాకు అసలు ఫ్రెండ్ అంటే ఇంకెవడు లేడు అని చెప్తున్నాడు అతను. సో ఇప్పుడు నాటో దేశాలు కూడా అతనికి రాబోయే రోజుల్లో కొంచెం వ్యతిరేకమైనాయి అనుకోండి, అసలు అమెరికా పరిస్థితి చాలా దారుణంగా అయిపోతుంది. సో ట్రంప్ అనేవాడు టోటల్ గా అమెరికా ఫస్ట్ నినాదంతో వచ్చిన ట్రంప్ అమెరికాని లాస్ట్ చేసేస్తున్నాడు. ప్రపంచంలోనే అన్నిటికన్నా పట్టించుకోని దేశం, అందరూ చివరికి అమెరికాని వెలివేసే దేశం లాగా తయారు చేస్తున్నాడు. ఇంకా 3 ఏళ్ళు ఉంది. ఈ 3 ఏళ్ళు ఈ ప్రపంచం అంతా మరి కళ్ళు మూసుకుని ఉండాలేమో ఇది ఏం చేస్తాడని చెప్పి. అలా ఉంది పరిస్థితి. చూద్దాం మరి ఎంతవరకు ఎవరు ఎలా నిలబడతారు. నిజంగా ట్రంప్ రోజుకు ఒక మాట మాట్లాడుతుంటాడు, ఏ రోజు ఒక మాట మీద నిలబడ్డు. కాబట్టి ట్రంప్ విధానాలు ఎలాగుంటాయి, దీన్ని ఎదుర్కోవడానికి భారతదేశంతో పాటు చైనా, రష్యాలు ఎలా కలిసి వస్తాయి, నాటో దేశాలు మనతో సహకరించే విధానం ఎలాగుంటది, ఇవన్నీ మనం ఆలోచించుకుని దాన్ని బట్టి జియో పాలిటిక్స్ మనం ఏ విధంగా ఉండాలనేది కొంత మనం ఆలోచించి చాలా జాగ్రత్తగా ముందడుగేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే కనుక ట్రంప్ తో పాటు ట్రంప్ కి మనం చేయకొడితే ట్రంప్ తో పాటు మనం కూడా పులుసులో పడే అవకాశం ఉంటుంది. ఇంటర్నేషనల్ పాలిటిక్స్, జియో పాలిటిక్స్ లో కంపల్షన్స్ ఉంటాయి కాబట్టి ఈ కంపల్షన్స్ అన్ని మన ఎటువైపు నడిపిస్తాయి ఏంటి, మోడీ గారు ఏ నిర్ణయాలు తీసుకుంటారో చూద్దాం. రైట్ సార్. అటువంటి ఆస్కారం కనిపించడం లేదు. మోదీ కూడా చాలా స్ట్రిక్ట్ గా ఉన్నట్టుగానే అనిపిస్తూ ఉంది. చూద్దాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.